అందరికీ నమస్తే. నేను మీ సైదులు ఈఎస్ఎం వన్ టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ మన మంది ముచ్చట ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. ఇక నిన్న 7వ రోజు మంచి రచ్చ అయింది. రేవంత్ సారు కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే ఆ ఎన్నికలున్న అక్కలను నమ్ముకోకు, వాళ్ళ మాటలు నమ్మి మాట్లాడకు, వాళ్ళ మాటలు నమ్మి మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ బస్టాండ్ దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిందే అనే ఉద్దేశంతో మాట్లాడితే దీని మీద సవితక్క లేచి బాగా దుఃఖశీలుకుంటా, నేను నీకు ఏమన్యాయం చేసినా రేవంత్, నిన్ను పార్టీలకు ఆహ్వానించిన తమ్ముడు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, నువ్వు పార్టీలకు రావాలి, నువ్వు సీఎం అవుతావని చెప్పి నిన్ను పార్టీలకు ఆహ్వానించడం నా తప్ప, నేను నిన్ను ఒక తమ్ముడిగా భావించిన, నువ్వు అక్క అనుకుంటూనే నన్ను టార్గెట్ చేసినావు, నన్ను ఎందుకు టార్గెట్ చేసినావు అని బాగా దుఃఖశీలుకుంటా ఏడిచింది. పొద్దునో మాట సాయంత్రం మాట మాట్లాడతావని అంటాను. నేను ఏం మాట్లాడినా ఎవరిని టార్గెట్ చేస్తాను తమ్మి, ఇది మంచి పద్ధతేనా అని బాగా దుఃఖశీలుతాంది. ఇక దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు బాగా ఫైర్ అవుతారు. ఇక కౌసు అదేందో కౌశిక్ రెడ్డి అయితే ఒకటే గోల చెప్తాడు. ఇక ఆయన నోటికైతే అద్దులేదు అదుపు లేదు, ఏమన్నంటే కథ సేమ్ అనుకుంటా చెప్తాను. కానీ మరి కౌశిక్ రెడ్డి సీతక్కను మంత్రి, ఒక దళిత గిరిజన మంత్రిని పట్టుకొని సబ్జెక్టు మీద అవగాహన లేదన్నప్పుడు ఎటుపోయింది మహిళా గౌరవం? గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నాడు, మంత్రి ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ని పట్టుకొని బాగా ఊపుతున్నావు అన్నాడు, ఒక మహిళా అధికారిని పట్టుకొని. అప్పుడు ఎటుపోయింది మహిళా గౌరవం? గుర్తు రాలేదా? మొదటి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. అప్పుడు ఎటుపోయింది కేటీఆర్? మహిళా గౌరవం అప్పుడు గుర్తు రాలేదా? అంతెందుకు, మహిళల పక్షాన మద్య నిషేధం గురించి పోరాడాల్సిన మీ అక్క, మీ చెల్లె మద్యం కుంభకోణంలో జైలుకు పోయింది. ఇది ఎటుపోయి ఇప్పుడు మరి మహిళా గౌరవం అప్పుడు గుర్తు రాలేదా? అసలు ఇక మీ ప్రభుత్వంలో మహిళలను ఎవరు ఏం మాట్లాడినట్టే చేస్తారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు, గద్వాల డీకేఆర్ మేడం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదా? ఇక మళ్ళీ బట్టి విక్రమార్క సార్, మన డిప్యూటీ సీఎం సారు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామని సబితక్కర్ అంటే ఇక బాగా బాధపడుతుంది. బాధ అనిపించింది అక్క. మరి దిశ సంఘటన జరిగినప్పుడు మహిళా ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఇప్పుడు బాగా ఇది జరుగుతుంది అని మాట్లాడతారు. మహిళా ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మొదటి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అసలు మంత్రివర్గంలో మహిళ లేదు కదా, అప్పుడెటు పోయింది? అయినా రేవంత్ సారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సమస్యకు సంబంధించిన ప్రజల సమస్యలు మాట్లాడాలి, కానీ మీ అక్క తమ్ముళ్ళ ముచ్చట అసెంబ్లీలో ఎందుకు రేవంత్ సారు? మీకైనా ఇదేం పద్ధతి? ఏమన్నా ఉంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడాలి, కానీ మీ టైంపాస్ రాజకీయ ముచ్చట్లు బయట రాజకీయంలో మీటింగ్లు పెట్టి తిట్టుకోండి, రాజకీయ సభలలో తిట్టుకోండి, అసెంబ్లీలో ఇంకోసారి ఇట్లా మాట్లాడకండి. చూస్తాను బహుజనులు వీళ్ళ కథలు ఇట్లున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఒక కూనవనేని సాంబశివరావును పైడి రాకేష్ రెడ్డి తప్ప ఎవరన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు? ఏమైనా వీళ్ళ రాజకీయ సొల్లు తప్ప. ప్రజలందరూ గమనిస్తాను. ఇకనైనా ఈ దొంగల దోపిడీ వర్గాల పాలనను పక్కన పెట్టి బహుజన వర్గాలు మేల్కొని బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థి మేధావులారా, దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మేధావులారా, దయచేసి ఆలోచించండి, ప్రజల్ని మోటివేట్ చేయండి. బహుజన రాజ్యం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా మేలుకోవాలని తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై బహుజన. చూస్తూనే ఉండండి ఈఎస్ఎం వన్ టీవీ మంది ముచ్చట్లు. నమస్తే, మరి ఉంటా.